ఏబీసీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అందరినీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తాం. కిమ్ సహకారంతో హాస్టల్ బాత్రూమ్స్ కి హంగులు. నీ బండారం బయటపెట్టి జైలుకు పంపిస్తాం. భారతరాం తీరుని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరిక. వ్యవసాయ కార్మిక సంఘాల్లో చేరండి. వ్యవసాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపక్క బాధ. ప్రతి శుభకార్యానికి సేవా కార్యక్రమం. అంబేద్కర్ కు నివాళి. బీసీ ఎస్సీ హాస్టల్స్ లో విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించి కిమ్స్ యాజమాన్యంతో చర్చించి హాస్టల్ బాత్రూమ్స్ బాగు చేయిస్తున్నామని సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెల్యేగా గెలిచాక ఫ్లైఓవర్ బ్రిడ్జ్ పనులు, నగరంలో అభివృద్ధి పనులు పరిశీలించిన తాను హాస్టల్ విద్యార్థులు పడుతున్న ఇబ్బందులు గమనించి హాస్టల్ సందర్శించినట్లు తెలిపారు. వై జంక్షన్ హాస్టల్ ని అనంతరం గణేష్ చౌక్ లోని హాస్టల్ ని కూడా గురువారం ఉదయం ఆయన సందర్శించి అక్కడి పరిస్థితుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ వై జంక్షన్ హాస్టల్ ని తన తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా ఉండగా నిధులు సమకూర్చి ఆధునిక భవనంగా తీర్చిదిద్దారని తెలిపారు. అయితే ఇక్కడ బాత్రూమ్స్ అసౌకర్యంగా మారిపోతే కనీసం గడిచిన 5 ఏళ్లలో బీసీ వర్గానికి చెందిన మార్గన్ భరత్రాం ఎంపీగా ఉండి కూడా కనీసం పట్టించుకోలేదని, అలాగే బీసీ మంత్రిగా ఉన్న చెల్లుబోయిన వేణు కూడా ఇక్కడి పరిస్థితిపై శ్రద్ధ వహించలేదని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. రేపు మార్నింగ్ హెల్త్ డిపార్ట్మెంట్ తోటి సమీక్ష ఉంది. సాయంత్రం 5ంటికి కమిషనర్ గారితో అఫీషియల్ గా చేయబోయే కార్యక్రమాలు, వచ్చేది పుష్కరాలు, నగరాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, రివర్ ఫ్రంట్ కానీ, స్పోర్ట్స్ కాంప్లెక్స్ కానీ, ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కానీ, ఘాట్స్ని ఏ విధంగా పరిశుభ్రత చేసుకోవాలి, ఏ విధంగా చేయాలన్న దాని మీద 5 years ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రిపేర్ చేయాలని కమిషనర్ గారితో సాయంత్రం కూర్చోబోతా ఉన్నాం. రేపు హెల్త్ డిపార్ట్మెంట్ తోటి, వచ్చేది వర్షాకాలం, ఇప్పటికే డ్రైనేజ్ వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. మా ఎన్నికల మేనిఫెస్టోలో కూడా చాలా స్పష్టంగా చెప్పాం. ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం తెలుగుదేశం, బీజేపీ, జనసేన కృషి చేస్తుందని చెప్పాం. దానికోసం అన్నది డీసిల్టింగ్ అన్నది చాలా ప్రాధాన్యత ఇవ్వాల్సిన అంశం. అది ఏ విధంగా చేయాలి డీసిల్టింగ్, వచ్చేది వర్షాకాలం, మేజర్ డ్రైన్స్ అన్నింటిలో కూడా సిల్ట్ని తీసే కార్యక్రమం చేయాలన్నది వాళ్ళకి సూచనలు ఇస్తూ, ఈ వాంబేస్ ఏదైతే ఉన్నాయో వాంబేస్ అన్నింటినీ కూడా క్లస్టర్ కింద తీసుకొని అక్కడ కూడా ఇదైతే హెల్త్ డిపార్ట్మెంట్ ఎంహెచ్ఓ గారు ఏ విధంగా కార్యక్రమం చేయాలన్న దానిపైన కూడా రేపు ఉదయం సమీక్షిస్తాం. డీసిల్టింగ్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పడం మొదలు పెట్టారని మా ప్రెసిడెంట్ గారు చెప్తా ఉన్నారు. ఏదేమైనా రేపు ఉదయం మొదలుకొని 42 వార్డుల్లో కూడా మా పార్టీ మాజీ కార్పొరేటర్లు కానీ, ముఖ్యమైన నాయకులు కానీ ప్రతిరోజు కూడా ఉదయం 6 గంటల నుంచి వార్డులోని హెల్త్ డిపార్ట్మెంట్ ఏదైతే శానిటరీ ఇన్స్పెక్టర్లు కార్మికులు ఉన్నారో, పారిశుధ్య కార్మికులు, వారితోటి తిరిగి ఆ పనులు చేసే బాధ్యత కూడా రేపు ఉదయం నుంచే మా నాయకులందరూ కూడా మొదలు పెడతా ఉన్నారు. ఇది మా పైన పెట్టిన బాధ్యత. 72,000 ఇచ్చిన బాధ్యత, ఇంకా చాలా కార్యక్రమాలు ఉన్నాయి, చేస్తాం. అవినీతి అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారి ఇన్నాళ్లు నీవు చేసిన అరాచకాలకు తగిన మూల్యం చెల్లించక తప్పదని మాజీ ఎంపీ మార్గని భరత్రాంని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరించారు. క్యారెక్టర్ సంస్కారం లేని నీవ మాకు చెప్పేదని నిలదీశారు. మొరంపుడి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ దగ్గర మాజీ ఎంపీ మురళీమోహన్ హయాంలో, అలాగే భరత్ హయాంలో వేసిన శిలా ఫలకాలను సొంత డబ్బులతో పెట్టిన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆదిరెడ్డి అప్పారావు, జనసేన రాజమండ్రి ఇన్ఛార్జ్ అతి సత్యనారాయణ, టీడీపీ నగర అధ్యక్షులు రెడ్డి మనేశ్వరరావు తదితరులతో కలిసి మాట్లాడారు. 2 శిలా ఫలకాలు నిశ్చితంగా చూపించారు. ఎవరైనా చేపట్టిన అభివృద్ధి పనుల్ని తర్వాత వచ్చిన వాళ్ళు కొనసాగించడం, ముందు వేసిన శిలా ఫలకాల్ని ఉంచడం సహజమని, అయితే మురళీమోహన్ హయాంలో వేసిన శిలా ఫలకాన్ని పక్కన పారేయడంతో తమ పార్టీకి చెందిన వాసిరెడ్డి బాబీకి బాధ కలిగించిందని, దాంతో కొత్త శిలా ఫలకాల్ని అతడి అనుచరులు కోపంతో పగలగొట్టారని ఆయన గుర్తు చేశారు. ఆటలకు మాత్రం నేను ఎట్టుపడుతున్నా సరిపోదు, ఆ ఛాయలకు కూడా మేము రానివ్వం. నువ్వు చెప్పు చూపించావు, చెప్పు సుబ్రహ్మణ్యం మైదానంలో చెప్పుతో కొట్టాలా అన్నావు. నువ్వు ఎవడవరా నన్ను కొట్టడానికి? నాది 38 ఏళ్ళ రాజకీయ చరిత్ర, నీదెంత
5 ఏళ్ళు రాజకీయ చరిత్ర. అందుకనే జనాలు ఈ చెప్పుతో కొట్టేవాడికి సంస్కారం లేదని కొంతమంది పెద్దలు చెప్పి మీరేం మాట్లాడకుండా అప్పారారు, ఆ సంస్కారంతో వీడు పోతాడు అని వాళ్ళే అన్నారు. అలాగే కొడాలి నాని కూడా నీ పక్క నుండి ఏదో వాగాడు. మీ ఇద్దరిని కూడా ప్రజలు సంస్కారంతో కొట్టారు. ఆ సంస్కారంతో నీకు గతంలో ఎప్పుడూ రాజమండ్రిలో చరిత్రలో 73,000 మెజార్టీ ఎప్పుడు ఎవరికి రాలేదు. ఈవేళ మెజార్టీ వచ్చిందంటే ప్రజలు మా మీద ఒక నమ్మకం ఉంది. మీ చెప్పి పనులు చేస్తాం, మాటిస్తే నిలబడతారనే నమ్మకం ఉంది కాబట్టి వాళ్ళందరూ కూడా అత్యధిక మెజార్టీలో గెలిపించారు. నువ్వు ఈ బిహేవియర్ చేత కాదు. నీకు కౌంటింగ్ రోజున వచ్చి నేను టేబుల్ నెంబర్ 1 మీద నేను సెంటిమెంట్గా కూర్చుంటే నా ఎదురుగుండగా కూర్చొని కాలు మీద కాలు వేసి మేసం చూస్తున్నాడు. ఇలా అంటే ఏంటి నీ పొగరు మొత్తనం? నేను అక్కడ ఆఫీసర్లు ఏమన్నారంటే, అప్పారావు గారు ఉద్రేకపడకండి, మీరు మంచి మెజార్టీతో గెలుస్తున్నారు అని చెప్పారు. అయినా ఉద్రేకపడి గెలువునైతే ఆ రోజు నువ్వు చెప్పు తీసినప్పుడే ఒక చెప్పు తీసావు, కొన్ని 100,000 చెప్పులు నీవే పడుకోవాలి. ఇప్పుడు చెప్తున్నాను చూసుకో, నువ్వు సంస్కారం లేదు అని చెప్పావు. నా కుటుంబానికి సంస్కారం ఉంది. నేను నా కొడుకు సంస్కారం నేర్పాను. పేదోళ్ళని చూడాలి, గౌరవించాలి అని చెప్పాను. అలాగే పనులు చేసేటప్పుడు ప్రజలకు కావలసినవి చెయ్యాలని చెప్పాను. నువ్వు చేసిన పనులు డబ్బు తగలేసి ప్రజలకు కావాల్సిన పనులు చేసావా? నువ్వు మనకు మెయిన్ రోడ్లో సెంట్రల్ లైటింగ్ చేసావు. ఎవరు అడిగారు నిన్న? దాని సుమారుగా 30 లక్షలు సుమారు ఖర్చు అయింది. మళ్ళీ మేము అక్కడ వ్యాపారస్తులందరూ తీసేయమని అంటే నేను తీసేయడానికి మా వాసు వాళ్ళు రెడీ అవుతుంటే విత్ ద పర్మిషన్ ఆఫ్ కమిషనర్ అండ్ డిఎస్పీ నువ్వు పరిగెత్తుకు వచ్చేసి నేనే తీయన్నాను. కాబట్టి ఒకటే చెప్తున్నాను, నీ ప్రశ్నోదరుల ద్వారా వేసినోడివి నువ్వే, తీయడానికి ఉపక్రమించింది నువ్వే. ఆ డబ్బు నువ్వు కట్టా. ఎవరి కోసం కడతావు? నువ్వు ఎవరి కోసం అది కాసావు? ఏదైనా చేసే పనులు ప్రజలకి అంగీకారంగా ఉండాలి. అది నువ్వు లేని పని ఎవరు చేయమన్నాడు? నేను ఆఫీసర్ని అడిగితే ఆయన ఆర్డర్ వేసాడండి, మేమేం చేయమని అడిగారు నన్ను. కాబట్టి నువ్వు చేసిన పనులన్నీ పనికిమాలిన పనులు. కాబట్టి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ పథకాన్ని కావాలని నిర్వీర్యం చేస్తున్నారని, పొమ్మనలేక పోగొట్టే చందంగా ఉపాధి హామీ పథకం నిధులు కోత విధించి ఉపాధి కూలీలకు ఉపాధి పథకాన్ని దూరం చేస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తాటిపాక మధు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఉదయం కాకినాడ రూరల్, కొవ్వాడ, చిడిగా, సామర్లకోట, రాగంపేట తదితర గ్రామాల్లో ఉపాధి కూలీలతో ఆయన మాట్లాడారు. అనంతరం సభ్యత్వాలు చేర్పించారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కోపం వచ్చినప్పుడల్లా ఉపాధి పథకాన్ని ఎత్తివేస్తామని అంటున్నాడని, గ్రామాల్లో ఉన్న పెత్తందారులు కూడా అదే మాట అంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితిలో ఈ పథకం రద్దు అవ్వకుండా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ పథకాన్ని కాపాడుకుంటేనే కార్మికులకు ఎంతో కొంత మేలు జరుగుతుందని తెలిపారు. ఉపాధి కార్మికులకు పని దినాలు 200 రోజులు పెంచాలని, కూలీ రేట్లు 600 రూపాయలు పెంచాలని, ప్లేసిప్ గతంలో ఇచ్చే విధానంగా ఇప్పుడు కూడా ఇవ్వాలని, కార్మికులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి ఎలాంటి ఇన్సూరెన్స్ సదుపాయం లేదని, వీరికి 5 లక్షల ఇన్సూరెన్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. సంవత్సరానికి 200 రోజులు పని దినాలు, 200 రోజులు పని దినాలు, 200 రోజులు పని దినాలు, 200 రోజులు పని దినాలు. వ్యవసాయ కార్మిక సంఘం కాకినాడ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మరి ఇప్పటికే చాలా ప్రాంతాల్లో వ్యవసాయ కూలీ చేస్తున్న పని వద్దకు వెళ్లి సభ్యత్వాలతో పాటుగా మా డిమాండ్స్ కూడా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడింది. ఈ 2 ప్రభుత్వాలు కూడా వ్యవసాయ కార్మికులు అంటే ముఖ్యంగా ఉపాధి పనులు చేస్తున్న వాళ్ళ జీవితాల కోసం ఆలోచించారు. ఎందుకంటే ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. పప్పు ధరలు, నూనె ధరలు, పెట్రోల్ ధరలు, అన్ని ధరలు పెరుగుతున్నాయి. కానీ కూలి ధరలు మాత్రం పెరగట్లేదు. ఎందుకంటే రోజు రోజుకి ధరలు పెరుగుతున్న కూలివాడు మాత్రం అలాగే బతుకు జీవిస్తున్నాడు.
అందుకని కనీసం రోజుకి 600 రూపాయలు కూలీ ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే పనులు కూడా 200 రోజులు సంవత్సరం పని చెప్పాలని కోరుతున్నాం. ఈ డిమాండ్స్ కోసం ముఖ్యంగా ప్రమాద ప్రాంతాల్లో ఇన్సూరెన్స్ లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ డిమాండ్స్ కోసమనే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘ ఆధ్వర్యంలో కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి అందరూ కూడా రాజమహేంద్రవరం రూరల్ మండలం బొమ్మూరు గ్రామానికి చెందిన వడ్లమూరి రాము తన ఇంటిలో ఏ శుభకార్యం జరిగినా, తన ఇంటిలో ఎవరి పుట్టినరోజు జరిగినా సేవా కార్యక్రమాలు చేయడం అతనికి పరిపాటి. అంతేకాదు ఆయా రోజుల్లో సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు తప్పనిసరిగా తన ఇంటి నివాసంలో రాజగోడు రోడ్డులో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి తాను తన పిల్లలతో పూలమాల వేసి నివాళులర్పించి గౌరవించుకోవడం ఆనవాయితీగా పెట్టుకున్నాడు. ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయనకు నివాళులర్పించి అనంతరం నగరంలోని పలు వృద్ధాశ్రమాలు, గోదావరి గట్టున ఉన్న యాచకులకు అన్నదానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆయన మిత్ర బృందం పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతనగరం మండలం చిన్నకొండపూడి గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు వరద సత్యనారాయణ ఆయన నివాసం వద్ద మీడియాకు తెలియజేస్తూ ఇటీవల కాలంలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థి అయిన బత్తుల బలరామకృష్ణకు అండగా నిలబడి గెలుపుకు పనిచేసినందుకు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలు అయిన పోలినేటి సూర్యారావు, పోలినేటి నరసింహమూర్తి, పోలినేటి రామచంద్రం, పోలినేటి ఈశ్వరుడు, దాసరి బాబి, దాసరి నానాజీ, దాసరి లక్ష్మణ్ తదితరులు మా ఇంటి వద్దే విచక్షణ రహితంగా దుర్భాషలాడుతూ మా కుటుంబీకులపై దాడికి పాల్పడ్డారని వరద సత్యనారాయణ ఆరోపించారు. నా భార్య, నా కొడుకు మా పొలంలో పనిచేసే ఒక దళిత మహిళపై కూడా క్రూరంగా దాడికి తెగబడ్డారని అన్నారు. ఆ వైసీపీ నాయకుల వల్ల నా కుటుంబీకులకు ప్రాణహాని ఉందని ఆవేదన చెందారు. రఘుదేవపురం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు పోలీసులను సైతం భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. గతంలో కూడా వీరు వైసీపీ పార్టీ పేరుతో పలు కారణాలతో గొడవకు దిగే సందర్భాలు ఉన్నాయన్నారు. నాకు జరిగిన అన్యాయంపై జిల్లా పోలీసు అధికారులు, రాజనగరం నియోజకవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ, ఎంపీ పురంధేశ్వరి తక్షణమే స్పందించి మా కుటుంబానికి తగిన రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేస్తున్నారని వరద సత్యనారాయణ మీడియా ముఖంగా తెలిపారు. అందరికీ నమస్కారం. నా పేరు వరద సత్యనారాయణ. నాది చిన్నకొండపూడి గ్రామం. నిన్న 30 మంది 20 మంది నుంచి 30 మంది వరకు నా ఇంటి మీదకి వచ్చి దాడి చేశారు. నా భార్య ఇంటికాడ ఉండగా నేను పొలంలోకి వెళ్ళగా మా ఆవిడ దగ్గరికి వచ్చి 30 మంది కూడా మీ ఆయన ఏడి కాకే అని చెప్పి బెదిరించగా ఆవిడ భయపడిపోయి నాకు ఫోన్ చేసింది. నేను మా అబ్బాయి పొలంలోంచి ఏం జరుగుతుందని ఇంటికి రాగా మా మీద వాళ్ళు ఒక 10 మంది మా ఇద్దరికనే కలబడి మమ్మల్ని అక్కడ దొల్లిచి కొట్టారు. మాకు ఏం జరుగుతుందో తెలియలేకపోతే ఈవిడి బాబాయ్ అమ్మ అంటుంటే కేకలెత్తుంటే ఆ కేకల రూపంగా ఊళ్ళో జనాలందరూ వచ్చేటప్పటికి వాళ్ళందరూ ఎదురుగా నన్ను జనం బాగా బతికించారు. నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీసు వారి దగ్గరికి వెళ్ళేటప్పటికి నాకు బీపీ డౌన్ అయిపోయింది. బీపీ డౌన్ అయిపోతే నేను ఏమైపోతున్నానని అంబులెన్స్కి ఎక్కేసి రాజమండ్రి హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఏదో బిల్లలు ఇచ్చి 2 ఇంజక్షన్ చేసేటప్పుడు నాకు ఆవేశం తగ్గింది. ఆ తర్వాత ఈవేళ డిశ్చార్జ్ చేశారు. గ్రామం నా పేరు రామలక్ష్మి, వరద రామలక్ష్మి. నా భర్త పేరు సత్యనారాయణ. నా కొడుకు పేరు రామచంద్రం. మంగళవారం సాయంకాలం 4:30 నా ఇంటికి వచ్చి 20 మంది పెద్ద మనుషులు వచ్చి రౌడీల కింద వచ్చి నా భర్త మీద, నా కొడుకు మీద కొట్టేసి బాబా అన్నా సరే ఇడిదిత్తకి వెళ్తే నన్ను పక్క గెంటేసి పాడేశారు. తర్వాత ఒక ఆవిడ నా ఇంట్లో ఏంటంటే ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవుని కూడా గెంటి పాడేసారు. కొండకి వచ్చి అది డబ్బులకి వచ్చిన ఆవుని అయ్యో ఇంటికి వచ్చి కొట్టేస్తున్నారని ఆవుని కూడా కొట్టి పాడేశారు. కొట్టిన తర్వాత బాబుని కేకలు ఎత్తుంటే ఆయన ఇడిచి పెట్టలేదు, గెంటి పాడేశారు. పాడేసిన తర్వాత
వెళ్ళిపోయిన తర్వాత తర్వాత మా వాళ్ళందరూ బాబా బాబు అని వచ్చి కొట్టినప్పుడు పారిపోయి అక్కడ ఆయనకి బీవీ డౌన్ అయిపోయింది. ఆ తర్వాత హాస్పిటల్ తీసుకెళ్ళింది, గవర్నమెంట్ హాస్పిటల్కి. అక్కడ ఊపిరి గుండెల కాడ పట్టేసినట్టు అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎగుపిరి అందకుండా ఇక్కడి బిక్కిరి అయిపోయి అక్కడ 2 టాబ్లెట్ 2 ఇంజక్షన్లు చేశారు. ఆ తర్వాత ఆవిడ నర్సు చూసి ఇక్కడ బాగాలేదు, ఆయనకి చాలా సీరియస్గా ఉందని అంబులెన్స్ ఫోన్ చేసి రాజమండ్రి బేగా తీసుకెళ్ళని చెప్పిందండి ఆవిడ. ఆ తర్వాత రాజమండ్రి తీసుకెళ్ళామండి. అక్కడ ట్రీట్మెంట్ చేశారండి రాజమండ్రిలో. చిన్నకొండపూడి గ్రామం. అలాగే నిన్న మంగళవారం సాయంత్రం 4:30 ఒక 20 మంది ఇంటి మీద దాడి చేశారు సార్. అలాగే వాళ్ళు దాడి చేయించిన మనుషులు పోనేటి రామచంద్రం, పోనేటి, వాళ్ళ వల్ల మాకు కొంచెం ప్రాణగండం ఉంది. పోలీసు వారిని కూడా మాకు రక్షించి వాళ్ళను, అలాగే మా బొత్తుల పండకృష్ణ గారు వాళ్ళ నాయకులు అందరూ మమ్మల్ని చూసి కొంత న్యాయం జరిగేలా చూడండి. నా పేరు వెంకటరత్నం అండి. నేను వరద సత్యనారాయణ గారి పనిలోకి వెళ్తానండి. డబ్బుల కోసం ఇంటికి వెళ్ళానండి. ఇంటికి వెళ్ళేటప్పటికి ఆ ఇంటికాడ ఒక 20 మంది జనం రావటం జరిగిందండి. నేను లోపలికి ఆవిడ ఇంట్లోకి వెళ్ళి లేరండి కాపు గారు అని అడిగానండి. లేరు, బయటకు వెళ్ళారమ్మా, చేలోకి వెళ్ళారు అందండి. సర్లే ఎవరో వచ్చినట్టున్నారో చూడండి అంటే ఇప్పుడేమో లోపల టీ పెట్టడం జరిగిందండి. ఈలోగా ఆయన గారికి ఫోన్ చేసిందండి ఆవిడ. చేస్తే వచ్చారండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, మరి వాళ్ళు ఏం ఖర్చాలు ఉన్నాయో మనకు తెలియదండి, కలబడిపోయి కొట్టుకోవడం జరిగితే సర్లే అని ఎడదీయడానికి నేను వెళ్ళానండి. ఎడదీస్తే లేబర్ ముండా నీకు ఎక్కడ పని ఏంటి అని నన్ను కూడా అసభ్యంగా మాట్లాడారండి. బూతులు తిట్టారు. తిట్టిన వాళ్ళు అయితే పోనాటి రామచంద్రం గారు, పోనాటి నరసింహమూర్తి గారు, పోనాటి ఈశ్వరు గారు అండి. మరి నేను చేలోకి వెళ్ళి మాట్లాడానండి. ఇప్పుడు వీళ్ళకి సాక్ష్యంగా చెప్పానని మరి నన్ను ఏమన్నా చేస్తారేమో అని నాకు భయం వేసి నేను మీడియా వారిని ఆశ్రయించానండి. పోలీసు వారు మాకు అండగా ఉండి రక్షణ కల్పించమని అడుగుతున్నానండి. నమస్కారం అండి. ఆ అబ్బాయి మా మధ్యగారు గారు అబ్బాయి అండి. ఆయన కానీ చాలా దారుణంగా వచ్చారండి. మా కోళ్ళగారు ఫోన్ చేస్తారు, మీరు ఎక్కడ ఉన్నారో మీరు రండి అలాగని. ఫోన్ కొట్టగానే మా అబ్బాయి నా మనవడు కూడా ఇంటికి వచ్చారండి. ఇంటికి వచ్చిన రాగానే వాళ్ళు 20 మంది రైతుపాటి నుంచి తీసుకొచ్చండి. ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా తన మాట ఎవరు వినరండి. పోలాటి రామచంద్రం, పోలాటి నరసింహమూర్తి, పోలాటి ఈశ్వరుడు, వాళ్ళ మాట ఎవరి మాట లెక్క చేయకుండా మా ఊళ్ళో వాళ్ళు ఎవరో కూడా లేదండి. అందరు రైతుపాటి అండి 20 మంది కూడా. మరి లంకూరు నుంచి కూడా 2-3 వచ్చారండి. వాళ్ళు కూడా వచ్చి వీళ్ళు కలిసి 20 మంది 25 మంది వచ్చారండి. నా కొడుకుని మాత్రం కొంతమూరులో షేక్ కాసిం సయ్యద్ ఉమర్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్, బాణసంచా, ముఖ్య అతిథిగా హాజరైన షేక్ సుబాన్ మొహిద్దీన్, సలీం తదితరులు పాల్గొన్నారు.
డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండల కేంద్రం కపిలేశ్వరపురంలో కూటమి అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడంతో పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం ఉత్సవాన్ని పురస్కరించుకుని కపిలేశ్వరపురంలో కూటమి కార్యకర్తలు, నాయకులు, అభిమానులు సంబరాలు చేసుకున్నారు. స్థానిక పేదవంతెన వద్ద దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుకు పూలదండలతో నివాళులర్పించి చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం సందర్భంగా కేక్ కట్ చేసి బాణసంచా కాల్చి మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం ఈ గ్రామంలో గతంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు చేసిన దౌర్జన్యం చేసిన వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా తెలిపారు. చెప్పినట్టు వాళ్ళంతా చూస్తామని సభాముఖంగా గౌరవంగా చెప్పుకుంటున్నాను. నేను గర్వంగా చెప్తున్నాను, వాళ్ళంతా చూస్తామని చెప్తున్నాను. చిన్నగారు చెప్పినట్టే వాళ్ళంతా మాత్రం చూస్తాం, అందరినీ మేము వెత్తించలేదు. ఎవరి పార్టీ వాళ్ళే వ్యక్తిగతంగా. నా పార్టీ జనసేన, వీళ్ళ పార్టీ టీడీపీ, వాళ్ళ పార్టీ అది. కూటమిలో మనం సాయం చేసాం, సహకరించాం అంతవరకునే. కానీ వ్యక్తిగతంగా వైసీపీలో కొంతమంది కుట్ర రాజకీయాలు చేశారు. ఊళ్ళో ఈ కపిలేశ్వరం గట్లో చేశారు. వాళ్ళెవ్వరిని కూడా వదలమని సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటే సెలవు తీసుకుంటున్నాను. మన ఏగులు జోగేశ్వరరావు గారికి ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు తాళాలు ఇచ్చిన కాడ ఏం జరిగిందో మీరు చూసారో చూడలేదో మేము చూసామండి. ఎమ్మెల్యే గారు అయిన మన ఏగులు జోగేశ్వరరావు గారు మహానుభావుడు 3 తరాల నుంచి నెగ్గుతూ ఉన్న ఆయన్ని, 4 తరాల నుంచి నెగ్గుతున్న ఆయన్ని మన తోట తిరుమతులు గారిని చూసి ఆయన చేతిలో చేతకానోడు, కనీసం ఇంటికాడ మెతుకలు ఎత్తినోడు కూడా ఆయన చేతిలో ఫోన్లు లాక్కోవటం, సోముని చెట్టు మాపేస్తాం, యాక్స్ చేస్తాం జరిగింది. మన ఊళ్ళో ఎవరెవరు యాక్స్ చేశారు మనందరికీ తెలుసు. అది మాత్రం మన 10 మంది కూడా మన వైసీపీ, మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ నాయకులు వాళ్ళు ఏమైతే సైకోపాలన చేశారో, వాళ్ళు ఎవరెవరైతే మనల్ని ఇబ్బంది పెట్టారో, మన నాయకుల్ని ఎవరైతే బాధ పెట్టారో, మనం ఎంత బాధపడ్డామో ఆ బాధలకు తెలిసేలా చేయాలని మీ ప్రజల్లో నేను తెలిసి తెలియని మాట్లాడినా నేను మనీ తీసుకున్నాను. మన జోగేశ్వరరావు గారికి చేసింది ఏది కూడా మనం వదలకూడదు. అది మాత్రం సెలవు తీసుకున్నాను. అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి పూలమాలలేసి మరి కేక్ కటింగ్ చేసి బాణాసంచాతో ఈరోజు మన ఆనంద బాష్పాలు తెలియజేసుకుంటున్నామంటే ఇది కేవలం ఒక్కరితో ఇద్దరితో గెలుపు కాదు. ఆంధ్రప్రదేశ్లో ఉన్న 5.5 కోట్ల జనాభాది 5 సంవత్సరాలు 2019 నుండి 2019 వరకు కూడా ఒక సైకో పరిపాలన నుండి విముక్తి పొంది ఈరోజు నూతన ఆంధ్రప్రదేశ్ వరవడి తీర్చిదిద్దుకోవడానికి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో, పవన్ గారి సూచనతో, మోడీ గారి ఆశీస్సులతో ఈరోజు మనందరం కూడా రాబో రోజుల్లో మంచి కార్యక్రమాలు చేయబోతున్నాం. ఈ 2019 వరకు కూడా ఈ కపిలేశ్వరపురం గ్రామంలో సుమారు 900 మంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరినీ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేస్తాం. టీం సహకారంతో హాస్టల్ బాత్రూమ్స్ కి హంగులు. నీ బండారం బయట పెట్టి జైలుకు పంపిస్తాం. ఫలితం తీరుని ఎండగడుతూ మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు హెచ్చరిక. వ్యవసాయ కార్మిక సంఘాల్లో చేరండి. వ్యవసాయ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటిపక్క బాధ. ప్రతి శుభకార్యానికి సేవా కార్యక్రమం. అంబేద్కర్ కు నివాళి. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ABC న్యూస్.